అందరికీ నమస్కారం, శుభోదయం. నేను మీ పద్మలతా కుఠి మరో మీ ముందుకి. ఈరోజు మంచి మాట ఏంటంటే, మన కాలికి తగిలే ఎదురు దెబ్బలు, మన జీవితంలో ఎదురు దెబ్బలు అనుకోండి. మన కాలికి తగిలే ఎదురు దెబ్బలు నడవడం నేర్పిస్తే, మన మనసుకు తగిలే ఎదురు దెబ్బలు జీవితం ఎలా జీవించాలో నేర్పిస్తాయండి. నిజమే కదా. మొన్న ఈ మధ్యని నేను నడుస్తూ తొట్టు పడిపోయాను కానీ అని చెప్పాను కదా, ఒక 2 months అంత బ్యాక్. అంటే నేను కొంచెం స్పీడ్గా నడుస్తాను కాబట్టి స్పీడ్గా నడిచేటప్పుడు ఏమీ లేదు, చిన్న ఎత్తులాగా ఉంటే అది తగిలికొని అలా అమాంతం పడిపోయింది. అప్పుడు ముణుకులు చెక్కుపోతే ఏమైంది, ఆ తర్వాత నేను ఏం చేశాను, జాగ్రత్తగా నడవడం మొదలెట్టాను. ఇప్పటికీ కూడా కుర్చీలు జాగ్రత్త చేత్తో పట్టుకొని నడుస్తాను. అంటే నా కాలికి తగిలిన గాయం నన్ను ఎలా నడవాలో, జాగ్రత్తగా నడవాలో నాకు నేర్పించింది. ఇది అందరి జీవితంలోనే ఉంటుంది, నేనే కాదు, నేనేం స్పెషల్ అని కాదు. కొంచెం జాగ్రత్తగా నడవడం ఇవన్నీ చేస్తాం. ఓకే, ఎందుకంటే శరీరానికి తగిలిన దెబ్బ కాబట్టి మనము కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అటు ఇటు చేస్తాం. కానీ మనసుకు తగిలే ఎదురు దెబ్బలు, వాటి నుంచి తప్పించుకోవడం చాలా కష్టమండి. ఆ ఎదురు దెబ్బలు ఏం చేస్తాయి, మనకి జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పిస్తాయి అన్నమాట. అందరి జీవితంలోని సుఖ దుఃఖాలు అనేవి ఉంటాయి. ఎవ్వరూ కూడా సుఖంగానే జీవితం వెళ్ళదు, ఏదో ఒక సమస్య ప్రతి వాళ్ళకి ఉంటుంది. దుఃఖం కూడా అంతే, సుఖము అంతే, దుఃఖము అంతే. ఏది శాశ్వతం కాదు. మళ్ళీ దుఃఖం శాశ్వతమా? కాదు. సుఖం శాశ్వతమా? కాదు. కాబట్టి మనం ఈ నిజాన్ని తెలుసుకోవాలి. జీవితం ఎలా జీవించాలో నేర్పించడము అంటే, ఎక్కడ మనం ఎదురు దెబ్బ తిన్నాము, మనుషుల వల్ల కానీ, వస్తువుల వల్ల కానీ, లేదు అంటే ఏదైనా మోసానికి గురైనా, మనం వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఆ పాఠాల ద్వారానే మనం జీవితాన్ని ముందుకి లీడ్ చేయాలి. అయ్యో ఇలా జరిగిపోయింది, అయ్యో అలా జరిగిపోయింది, వాళ్ళ వల్ల ఇలా జరిగింది, వీళ్ళ వల్ల ఇలా జరిగింది. నిజమే, వాళ్ళ వల్ల జరిగింది, వీళ్ళ వల్ల జరిగింది అనుకునే బదులు మీరెంతవరకు దానికి స్పందించారు, మీరెందుకు అలా స్పందించవలసి వచ్చింది? మీరు కూడా అందులో పార్టే కదా, ఆ మోసానికి గురవడం కానీ, లేదంటే ఏదైనా ఎదురు దెబ్బ తగలడానికి కానీ. కాబట్టి మనం ఈ నిజాన్ని తెలుసుకోవాలి. మనం జీవితాన్ని మనమే సర్దుకోవాలి, మన జీవితాన్ని మనమే ముందుకు తీసుకుని వెళ్ళాలి. అదే